హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక బజాజ్ ఈఎంఐ కార్డ్ని ఫ్రెష్గా అప్లై చేసుకోవాలనుకుంటే ఇది కరెక్ట్ టైం అనమాట. సో రీసెంట్ టైమ్స్లో ఆర్బీఐ మనకు బజాజ్ ఈఎంఐ నెట్వర్క్ కార్డ్ మీద బ్యాన్ అయితే విధించింది. కానీ అది నవంబర్ 2023 విధించింది. సో మే 2024లో మనకి బ్యాన్ తీసేశారు. సో ఇప్పుడు బజాజ్ నుంచి మీరు ఫ్రీగా ఈఎంఐ కార్డు పొందవచ్చు, అలాగే లోన్స్ కూడా పొందవచ్చు గైస్. సో ఈ వీడియోలో మీరు కనుక బజాజ్ ఈఎంఐ కార్డు పొందాలనుకున్నట్టయితే ఇక్కడ ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లైవ్ ప్రాసెస్ చూపిస్తాను. 1,10,000 రూపాయలు మనకి అప్రూవల్ వచ్చింది గైస్. సో మీకు లిటరల్లీ ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తాను. వచ్చిన కార్డు మీరు ఎలా యాక్టివేషన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను అనమాట. సో ఈఎంఐ కార్డు మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్లో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇటువంటి వాటిలో యూజ్ చేసుకోలేరు. సెకండ్ ట్రాన్సాక్షన్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. మరి ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎక్కడ చేసుకోవాలి అన్న అంటే మీరు కనుక ఆఫ్లైన్ స్టోర్లో విజిట్ చేసినట్టయితే మీ దగ్గరలో కూడా చాలా బజాజ్ ఈఎంఐ కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళి బజాజ్ ఫిన్సర్ నుంచి మీరు ఈఎంఐ కార్డు వచ్చింది కదా, ఆ కార్డు అక్కడ తీసుకుని వెళ్ళి మీరు ఏదైనా చిన్న వస్తువు 2,000-3,000 రూపాయల వస్తువు కొనుక్కున్నారంటే అక్కడ మీకు యాక్టివేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయిపోతుంది. దాని తర్వాత నుంచి మీరు ఈఎంఐలో ఇవన్నీ కూడా కొనుక్కోవచ్చు అనమాట. ఇప్పటికైతే ఆన్లైన్లో యాక్టివేషన్ అయితే అవ్వలేదు. సో ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆల్మోస్ట్ అయిపోతుందని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. మరి యాక్టివేషన్ కంప్లీట్ అవ్వగానే మీకు కూడా అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తాను గైస్. సో ఇప్పుడైతే మీరు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను బజాజ్ ఈఎంఐ కార్డు అప్లికేషన్ సంబంధించి. వెంటనే అక్కడి నుంచి అప్లై చేసుకోండి. సో ప్రాసెస్ కంప్లీట్గా చూడండి. ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ప్రాసెస్ చూద్దాం. మరి లెట్స్ గెట్ టు ద టాపిక్ గైస్. ముందుగా ఈ కార్డ్ అయితే అప్లై చేశాను. అప్లై చేసిన ప్రాసెస్ అనేది మీకు క్లియర్గా రికార్డ్ అయితే చేశాను గైస్. ఇప్పుడు మీకు లైవ్లో అయితే చూపించబోతున్నా. సో డిస్క్రిప్షన్లో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్ సంబంధించి అంటే ఈ బజాజ్ ఈఎంఐ కార్డు సంబంధించి లింక్ అయితే ఉంది. ఆ లింక్ని అయితే తీసుకోండి. సో దాన్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అది ఎంటర్ చేసి ఓటీపీ ఇక్కడ అనేది మనం రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో గెట్ ఇట్ నౌ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది గైస్. సో 6 డిజిట్స్ ఉంటాయి. సో వాటిని కేర్ఫుల్గా ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేయగానే మనం నెక్స్ట్ ఇంటర్ఫేస్కి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి ఫుల్ నేమ్ అనేది అడుగుతుంది గైస్. సో ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఎలా ఉండాలంటే మీ యొక్క పాన్ కార్డ్ మీద ఎలా అయితే పేరు ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ దగ్గర పాన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే ఫోటో అనేది దగ్గర పెట్టుకోండి. ఇక కింద ఆటో ఫిల్ డీటెయిల్స్ అని కనబడుతుంది. సో ఇది ఆప్షనల్ అనమాట గైస్. సో ఈ ఆప్షనల్ అనేది ఎలా ఉంటుందంటే మీ యొక్క పాన్ కార్డ్ నుంచి డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకుంటారు ఇక్కడ. సో పాన్ కార్డ్ కావచ్చు, ఆధార్ కార్డ్ కావచ్చు. మీరు కనుక వేరే డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకుంటే ఇక్కడ ఆఫ్ చేసి సో మాన్యువల్గా ఎంటర్ అయితే చేయొచ్చు అనమాట. అలా కాకుండా మనకి ఆటో ఫిల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. అది ఎనేబుల్ చేసుకొని ఆటోమేటిక్గా మన యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎగ్జాక్ట్గా వచ్చేస్తాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫుల్ నేమ్ కావచ్చు, అలాగే పాన్ నెంబర్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్, పిన్ కోడ్, తర్వాత సిటీ, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి గైస్. కింద చూసినట్టయితే ఎంప్లాయ్మెంట్ టైప్ ఉంటుంది, తర్వాత జెండర్ కూడా సెలెక్ట్ చేయబడి ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ చూసారంటే ఇక్కడ అప్రూవల్ ఉంటుంది, కేవైసీ ఉంటుంది, పేమెంట్, అలాగే కార్డ్ యాక్టివేషన్. సో 4 ప్రాసెస్ అయితే ఉంటాయన్నమాట. ముందుగా ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్లో మనకి డేట్ ఆఫ్ బర్త్ అయితే తప్పుగా వచ్చింది. కాబట్టి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని నేనైతే కరెక్షన్ అయితే చేసుకుంటున్నా. ఇక దాని తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ అని కూడా ఎగ్జాక్ట్గా అయితే ఉన్నాయి గైస్. సో వాటన్నింటినీ ఎగ్జాక్ట్గా ఇక్కడైతే నేను ఫిల్ చేసుకుని ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేశాను. అలాగే సెలెక్ట్ యువర్ ఎంప్లాయ్మెంట్ టైప్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ సాలరీడ్ కావచ్చు, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు, అందరు కూడా ఈ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో జెండర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ జిఎస్టీ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయవచ్చు. అది ఆప్షనల్ గైస్. మీ దగ్గర ఉంటే జిఎస్టీ నెంబర్ ఇవ్వండి, లేదన్నట్టయితే ఇక్కడ డైరెక్ట్గా ప్రొసీడ్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్ళిపోతుంది. సో బేసిక్ డీటెయిల్స్ అవ్వగానే ఆటోమేటిక్గా మీకు ఎంత అప్రూవల్ వచ్చిందో చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారంటే 1,10,000 రూపాయలు మనకు అప్రూవల్ అయితే వచ్చింది గైస్. సో ఇప్పుడు కార్డు నెంబర్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కానీ ఆ కార్డ్ నెంబర్ అనేది కనపడదు. సో ఇదంతా కూడా కార్డ్ యాక్టివేషన్ అయిన తర్వాత కంప్లీట్గా చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్. సో దీనికోసం ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసి కేవైసీ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ మన డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనం ఆటో ఫిల్ తీసుకున్నాం కదా. సో దాన్ని బట్టి ఇక్కడ మన ఫోటో కావచ్చు, తర్వాత వచ్చి ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే అడ్రస్ డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ మీరు అడ్రస్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అడ్రస్ మీద క్లిక్ చేసుకొని మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇదంతా ఓకే అయినట్టయితే కన్ఫర్మ్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్లో మనకు కేవైసీ ప్రాసెస్ అయితే అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే సమ్మరీ అయితే వస్తుంది. సో మనకి ఎంత లిమిట్ ఇచ్చే ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ ట్రాన్సాక్షన్కి లిమిట్ ఎంత ఉంటుందని చెప్పారు. సో 1,10,000లోంచి 50,000 ఫస్ట్ ట్రాన్సాక్షన్ లిమిట్ ప్రొవైడ్ చేస్తారు. మీకు రిమైనింగ్ అనేది సెకండ్ ట్రాన్సాక్షన్ నుంచి ఓకే అవుతుంది. అలాగే ఇక్కడ వన్ టైం జాయినింగ్ ఫీ అనేది 519 రూపీస్ అయితే పే చేయాలి. ఎగ్జాక్ట్గా ఇంత మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. 530 రూపీస్ ఛార్జెస్, అలాగే మనకి కన్వీనియన్స్ ఫీ కింద 69 రూపీస్ ఛార్జెస్ చేయబడతాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఈ కామర్స్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి దాంట్లో సెకండ్ ట్రాన్సాక్షన్ నుంచి ఇది ఓకే అవుతుంది. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ మీరు ఆఫ్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. సో బజాజ్ స్టోర్ వెళ్ళి అక్కడ ఏదైనా చిన్న వస్తువు కూడా కొనుక్కోవచ్చు ఈ కార్డు యూస్ చేసుకొని. సెకండ్ ట్రాన్సాక్షన్ నుంచి మీరు ఆన్లైన్లో దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చు, వర్క్ కూడా అవుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ 519 రూపీస్ మనం యూపీఐ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఏది కావాలంటే దాని ద్వారా మీరు పేమెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను యూపీఐ పేమెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా.
సో 599 పే చేయడానికి పే నో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యూపీఐని వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మన దగ్గర ఫోన్పే గూగుల్ పే ఉంటుంది కదా, అందులో యూపీఐ ఐడీస్ దొరికిపోతాయి. అక్కడ నుంచి మనం ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇక్కడ యూపీఐ ఐడి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై నో మీద క్లిక్ చేశాను. సో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వాలనుకున్నట్టయితే ఇక్కడ ఎగ్జాక్ట్గా మన పేరు అయితే కనబడుతుంది. సో వెరిఫైడ్ వచ్చేస్తుంది గైస్. సో టిక్ మార్క్ వచ్చింది కదా. ఇప్పుడైతే ప్రొసీడ్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు దేని నుంచి అయితే యూపీఐ ఐడి తీసుకున్నారో లైక్ ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఆ అప్లికేషన్ మీకు ఒక చిన్న పాపప్ నోటిఫికేషన్ వస్తుంది. సో దాన్ని ఓపెన్ చేసుకునేసి పేమెంట్ కూడా చేసేయండి గైస్. సో 599 రూపీస్ మాత్రమే ఎగ్జాక్ట్గా బజాజ్ ఫింజర్ కార్డ్కి మీకు కట్ అవ్వడం జరుగుతుంది. అక్కడ కట్ అవగానే ఈ పేజ్ అనేది మీకు ఆటోమేటిక్గా రీడైరెక్ట్ చేయబడుతుంది. సో చూసారా, నేను పేమెంట్ అయితే చేసేసాను ఇక్కడ పేయూ బిజ్ ద్వారా. ఇప్పుడు రీడైరెక్ట్ చేయబడుతుంది. సో ఇక్కడ గమనించారంటే యువర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. సో ఈఎంఐ నెట్వర్క్ కార్డ్ మనకు వచ్చేసింది గైస్. ఇక రైట్ సైడ్ చూసారంటే మనకి కార్డ్ నెంబర్ కూడా కనబడుతుంది. వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ కార్డ్ అనేది కనబడుతుంది అనమాట. ఇక్కడ అవైలబుల్ లిమిట్ 1,10,000 రూపీస్, టోటల్ లిమిట్ కూడా 1,10,000 అనమాట. సో ఇప్పుడు కార్డ్ నెంబర్ మీద క్లిక్ చేద్దాం. దీనికోసం ఒక ఓటీపీ అనేది మన మొబైల్ నెంబర్కి వచ్చేస్తుంది. వచ్చిన ఓటీపీని యాస్టిక్గా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే మీ యొక్క ఇన్స్టా ఈఎంఐ బజాజ్ కార్డ్ యొక్క నెంబర్ అనేది మీకు కనబడుతుంది. కానీ దీంట్లో గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే ఇది ఒక వర్చువల్ కార్డ్ అనమాట, మీకు ఫిజికల్ కార్డ్ అయితే రాదు. అలాగే దీనికి సివివి కూడా ఉండదు గైస్. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ఇది క్రెడిట్ కార్డ్ అయితే కాదు. ఓకే, యాక్టివేట్ నో మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కార్డ్ మాత్రం ఇష్యూ అయిపోయింది, ఇంకా కార్డ్ యాక్టివేషన్ అయితే అవ్వలేదు. సో యాక్టివేషన్ ప్రాసెస్ కోసం ముందుగా ₹1 అనేది మీ యొక్క అకౌంట్లోకి ఇక్కడ క్రెడిట్ చేయబడుతుంది. సో అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ మ్యాండేట్ అని చేసుకోవాలన్నమాట. మీరు ఈ మ్యాండేట్ ఏంటంటే మీరు ఈఎంఐ కార్డు ద్వారా ఏదైనా వస్తువు కొనుక్కున్నారనుకోండి, ఎవ్రీ మంత్ మీకు అమౌంట్ అనేది ఈఎంఐలో పే చేసుకోవాలి కదా, ఆ అమౌంట్ ఎగ్జాక్ట్గా దీనిలో వచ్చి కట్ అయిపోతుంది అనమాట మీ బ్యాంక్ అకౌంట్ నుంచి. సో ఏ బ్యాంక్ అకౌంట్లో కట్ అవ్వాలనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునేసి ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గైస్ ఇక్కడ నేము, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబరు, తర్వాత అకౌంట్ టైపు, తర్వాత పిక్ ఏ సూటబుల్ రిజిస్ట్రేషన్ మోడ్ డెబిట్ కార్డ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ తీసుకున్నాము. సో నెట్ బ్యాంక్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం ద్వారా మాత్రమే ఇక్కడ రిజిస్ట్రేషన్ మోడ్ కంప్లీట్ అవ్వాలని చెప్పి సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ 3 ఆప్షన్స్ కనబడతాయి: ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం కమ్ డెబిట్ కార్డు, ఆధార్ బేస్డ్. మీ దగ్గర డెబిట్ కార్డు లేదా ఏటీఎం కార్డు లేకపోయినా కూడా ఆధార్ ద్వారా కంప్లీట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏటీఎం కార్డు ఉంది కాబట్టి అదైతే ఓపెన్ చేసుకున్నా. ఇక దాని తర్వాత కూడా మళ్ళీ ఓటీపీ అయితే వస్తుంది. సో ఇక్కడ ఓటీపీస్ అనేది చాలాసార్లు వస్తాయి కదా. సో వాటన్నిటిని ఎగ్జాక్ట్గా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత ఓటీపీని ఇక్కడ మెన్షన్ చేసి కన్ఫర్మ్ నో మీద క్లిక్ చేసామంటే ఫర్దర్ స్టెప్ వెళ్ళిపోతాం. ఇక్కడ మీ యొక్క ఏటీఎం కార్డు ఏది యాక్టివేషన్ అయితే ఉంటుందో లాస్ట్ 4 డిజిట్స్ చూసుకోవచ్చు. ఫస్ట్ 4 డిజిట్స్ చూసుకోవచ్చు. దాన్ని సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ డెబిట్ కార్డు ఎప్పటి వరకు ఇది టైం లిమిట్ అయితే ఉంటుంది కదా, 26, 27 అని చెప్పి. సో ఆ మంత్, ఇయర్ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్గా మెన్షన్ చేసేయండి. అలాగే ఇక్కడ కార్డ్ హోల్డర్ నేమ్ కనబడుతుంది. సో డెబిట్ కార్డ్ మీద మీ యొక్క పేరు ఏదైతే ఉంటుందో అది ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే పిన్ గైస్. సో పిన్ విషయంలో చాలామంది కన్ఫ్యూజన్ అయితే గురవుతుంటారు. అంటే మన దగ్గర డబ్బులు ఏమన్నా కట్ అయిపోతా అని చెప్పి. అలా ఏం కాదు గైస్. సో ఈ పిన్ ఎందుకంటే మీరు ఈఎంఐ పే చేస్తారు కదా నెల నెల, అప్పుడు మీ అకౌంట్లో వచ్చి డబ్బులు కట్ అయ్యేటప్పుడు ఈ పిన్ అనేది అక్కడ యూజ్ చేసుకుంటారు. కాబట్టి మీరేం తొందరపడాల్సిన పని లేదు, మీకైతే ఇబ్బంది ఉండదు అన్నమాట. కాబట్టి పిన్ ఎగ్జాక్ట్గా మెన్షన్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ప్రొసీడ్ చేసేయండి. ఇప్పుడు మన డెబిట్ కార్డ్ వ్యాలిడేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఆటోమేటిక్గా రీడైరెక్ట్ చేయబడుతుంది పేజ్ అనేది. వెయిట్ చేయండి గైస్. ఇక దాని తర్వాత పేమెంట్ డీటెయిల్స్ కనబడుతుంది. మనకి అమౌంట్ డివిటెడ్ అని కనబడుతుంది. సో ₹1 మాత్రమే డిడక్ట్ చేయబడింది. సో కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, వాటనండి క్లిక్ చేసేయండి గైస్. అంటే ఇక్కడ చెక్ బాక్స్ కనబడుతుంది. సో దాన్ని టిక్ చేసి ఆటోమేటిక్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసినట్టు యాక్సెప్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ యువర్ పేమెంట్ వాస్ సక్సెస్ఫుల్ కనబడుతుంది. సో బజాజ్ ఫింజర్ లిమిటెడ్ నుంచి మనకు కార్డ్ అనేది యాక్టివేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది గైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ మ్యాండేట్ సక్సెస్ఫుల్ అని కనబడుతుంది కదా. సో ఇది సక్సెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయితే చేయబడుతుంది. ఇప్పుడు కార్డు స్టేటస్ చూసుకోవచ్చు, యాక్టివ్. సో ఇప్పుడు మనకి కార్డ్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కార్డ్ని మీరు డైరెక్ట్గా వాడుకోవచ్చు. కానీ ఫస్ట్ వాడకం మాత్రం మీరు ఆఫ్లైన్లో చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, సెకండ్ ట్రాన్సాక్షన్ నుంచి మాత్రమే మీరు ఈ కామర్స్ వెబ్సైట్ అంటే లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా ఇటువంటి సైట్స్లో దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదన్నమాట కార్డుకు సంబంధించి బజాజ్ ఈఎంఐ కార్డు మీరు ఎలా పొందాలి, ఎలా ఆఫర్ చెక్ చేసుకోవాలి, దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ప్రాసెస్. డెఫినెట్గా మీకైతే యూజ్ అయింది అనుకుంటాను. యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. మరి ఈ కార్డు సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరు కావాలనుకుంటే వాళ్ళు వెంటనే అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇది వాళ్ళ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటాను ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.